ఒకటవ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం తీసుకుందాం. తొమ్మిదవ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఇక సౌలును గూర్చినటువంటి సందర్భం ప్రారంభాన్ని మనం చూస్తాం. ఇక్కడి నుంచి 1వ సమూయేలు 9వ అధ్యాయం నుంచి 15వ వచనం నుండి చదువుదాం. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడిని కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అనెను. వచనకర్తతో, నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా, దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా తండ్రి, ప్రభు దినం మాకు అనుగ్రహించి పరిశుద్ధుల సహవాసమునిచ్చి మందిరమునిచ్చి పరిశుద్ధమైన బలను మా మధ్యలో ఉంచి మీ వాక్యమును మాకిచ్చి ఈ ఆరాధనా క్రమాన్ని మాకు మీ వాక్యములో బయలుపరిచి నేర్పించి ఈలాగున సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటకై మాకు అనుగ్రహించిన తరుణానికై స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరచుటకు మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడము. మీ పవిత్రమైన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 3-4 వచనాలు, 5వ వచనం. తర్వాత 6వ వచనం. అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ 8వ కీర్తన 3-6 వచనాల వరకు మనం చదువుకుందాం.
నీ చేతిపై నేను నీ ఆకాశములను పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించిన వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. చాలు. ఈ రెండు సందర్భాలు మనం చదివాం. కనుక సౌలును గూర్చి మనం గమనిస్తే సౌలు సమూయేలుతో పలికిన మాటలు బట్టి మనకు అదే అర్థమవుతుంది. 1 సమూయేలు 9వ అధ్యాయంలో 21వ వచనంలో సౌలు ఏమన్నాడు? నేను బెన్యామీనుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు? కనుక సమూయేలు సౌలు అన్న మాట దావీదు కూడా అన్నట్లు ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. అయితే సౌలు తన్ను గూర్చి తన ఇంటి వారిని గూర్చి చెప్పాడు, దావీదు కూడా తన్ను గూర్చి తన ఇంటి వారిని గూర్చి చెప్పాడని చెప్పాలి. అయితే దానికి మించి 8వ కీర్తన ఇది, ప్రవచనార్థమైనటువంటి కీర్తన. ఈ ప్రవచనం ఎవరిని గూర్చి అని అంటే దావీదు కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. కనుక 3వ వచనం, 4వ వచనం, 6వ వచనం వరకు చదివాం. ఈ భాగంలో నరపుత్రుని అనే మాటను మనం చూస్తే ఇది మనకును తగ్గించు రీసౌండ్ వస్తుంటే అర్థం కావట్లే. తర్వాత దావీదు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని. కనుక ఈ రెండు భాగాలు పోల్చి మనం గమనించినప్పుడు ఇందులో మనము కూడా ఉన్నాము అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మనము సౌలు ఇంటి వారికి వలె ఉన్నాం. మనమును దావీదు ఇంటి వారికి వలె మనం ఉన్నాం. అయితే నరపుత్రుడు అని మనం అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అన్నాం కదా. ఆ మాట చెప్పేటప్పుడు నేను ఇలాగా చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వంటి వాడయ్యాడు అని. కాబట్టి ఈ ఆస్పెక్ట్కి మనం వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెబ్రీ 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ధరించుకున్నాడు అన్నప్పుడు ఆయన మనుష్యుడు మన వంటి వాడయ్యాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం కొంచెం వేరేగా అర్థం చేసుకోవాలి. ఆయన మన వంటి వాడైనాడు అన్నప్పుడు ఆయన మన కుటుంబంలో ఆయన ఒకడుగా, మానవాళి మధ్య మనుషులు ఆయన ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు అనేది మనం చూస్తాం. సో ఈ 3 సందర్భాలు మనం గమనించినట్లయితే కనుక, ఒకటి మనం సౌలుకు చెందిన వారం, రెండవది మనం దావీదు ఇంటికి సంబంధించిన వారం, మూడవదిగా ప్రభు అయిన క్రీస్తు మనకు సంబంధించిన వాడు, మన ఇంటికి కుటుంబానికి. అంటే ఆయన అలాంటి వాడు కాడు, కానీ ఆయన మన రక్షణార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సరే, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన ఆరాధన కొరగైన మన తలంపుకు మనం వెళితే, సౌలు అంటాడు, నేనును నా ఇంటి వారును ఏమాత్రపు వారము. కాబట్టి నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు? 21వ వచనం, నాతో ఇలా ఎందుకు పలుకుచున్నావు అంటే సమూయేలు సౌలుతో పలికిన మాట సౌలును ఆశ్చర్యపరుస్తూ ఉంది అని. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, సమూయేలా పలికింది సౌలుతో? చెప్పండి, సమూయేలా కాదు, ప్రభు అయిన దేవుడు సమూయేలుకు చెప్పాడు. కాబట్టి సమూయేలు పలుకు అది దేవుని పలుకు, దేవుని మాట. కాబట్టి ప్రభు అయిన దేవుడు సౌలు గూర్చి సెలవిచ్చిన మాట
దానికి రెస్పాన్స్ సౌలు దగ్గర నుంచి ఏంటి స్పందన అంటే, నేను ఏమాత్రపు వాడును, నా కుటుంబం ఏమాత్రం, నేను నా కుటుంబం నా గోత్రం అల్పమైనది స్వల్పమైనది అని అనడం మనం చూస్తాం. ఇక దావీదును గురించి మనం ఎక్కువగా చెప్పుకోపోం. కానీ 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనానికి మనం వస్తే దావీదు కూడా దేవుని సన్నిధిని కూర్చుండి అదే అంటాడు. అయితే 8వ కీర్తనకు మనం వచ్చినప్పుడు, నీవు నరపుత్రుని దర్శించిన వాడు ఏపాటి వాడు అని అన్నప్పుడు, ఈరోజు ఇది మనకు వర్తించే మాటగా మనల్ని పోల్చుకుంటే, ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరం కూడాను ప్రభు మనల్ని దర్శించడానికి, ప్రభు మనల్ని గురించి సౌలు దావీదుతో మాట్లాడినటువంటి మాటలు మనల్ని గురించి మాట్లాడడానికి మనం ఎంత మాత్రమునో యోగ్యులం కాదు, అర్హులం కాదు. అయినను దేవుడు సౌలుతో ఆ మాట అన్నాడు, దేవుడు దావీదుతో మాట అన్నాడు. ఆ నరపుత్రునితో అని అన్నప్పుడు నీతో నాతో ప్రభు ఆ మాట అంటున్నాడు. ప్రభు నేను ఏమాత్రం వాడును నన్ను నీవు జ్ఞాపం చేసుకోవడానికి, నరపుత్రుడు నన్ను దర్శించడానికి నేను ఏమాత్రం వాడును అని. నేను ఒక వచనం జ్ఞాపం చేస్తాను. యోబు గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం వచ్చినప్పుడు, సౌలు దావీదు ఎలాంటి వారో మనం అంతా చూడలేం. కానీ అయితే మళ్ళీ ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా అన్నాడు. ప్రియులారా, మనం ఇలాంటి వారం, ఇట్టి వారమైన మనల్ని హేయులం చెడినవారము నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయించు ఉన్నటువంటి మనల్ని మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఆ ఉన్నతమైన స్థలంలో నివాసం చేసేయండి ఆ రక్షకుడు ప్రభు అయిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడమా, మనల్ని దర్శించడమా, ఇది ఆశ్చర్యం. ఈరోజు మనకు కూడాను. ఈరోజు ఉదయమే నేను ఒకరికి ఫోన్ చేస్తే ఫోన్లో కాల్ అంటే రింగ్ అవుతుంది కదా, నాకేమి వినపడుతుంది ఆ రింగ్లో అంటే, వాళ్ళు ఇది పెట్టుకున్నట్టున్నారు ఏమో మరి, ఎందుకయ్యా నన్నింతగా ప్రేమించావు అని నా వస్తుంది. నిజమే ఈ మాట. అసలు ఈరోజు ప్రభు ప్రేమను రుచించిన వారంగా మనం ఇక్కడ కూర్చుని ఏ ఒక్కరమైనను మనం అనవలసిన మాట అదే, మనల్ని ఆశ్చర్యపరిచేది. అంతటి మహోన్నతుడు దేవుడు ఇంతటి అల్పుడును అల్పురాలనైన నన్ను దర్శించుటయా, నన్ను జ్ఞాపకం చేసుకుంటాయా, ఆయన చేసిన సృష్టి ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఉన్న ఇంటి హీనమైన నన్ను జ్ఞాపం చేసుకోవడమా అని ఆశ్చర్యం అనేది మన హృదయంలో కూడా కలగాలి. నిజమే. కనుక ఇదంతా కేవలం ప్రభువైన దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పాలి, ఆయన యొక్క ప్రేమ అని చెప్పాలి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పడం మంచిదే. ఇక్కడ దేవుని సార్వభౌమాధికారం అనేది మనకు అర్థమవుతుంది. ఆయనకి ఇష్టమైందంతే. నేను అల్పుణ్ణి స్వల్పుణ్ణి, ఎన్నిక లేని వాడిని, తృణీకరించబడిన వాడిని, నేను పాత్రని కానీ కాదు, ఆయనను ఆయనకి ఇష్టమైంది. మరి అందుకేం చేయాలి? తల వంచి ప్రభువుకు నమస్కారం చేయాలి. సరే, 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెలుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. సౌలు పనివాడు తమ గార్ధపాలకు వచ్చి వెతుకుతూ కనబడక ఆఖరికి ఆ పనివాడన్న మాటను బట్టి సమూయేలు దగ్గరికి రావడం జరుగుతుంది ఇక్కడ. సరే, నేను ఎక్కువగా ఫోను వెనక్కి ఇదంతా లేక లోతుగా ఈ సందర్భంలో వెళ్తే ఫైనల్ మెసేజ్కి వెళ్ళినప్పుడు కొంత మనం చూద్దాం. 19వ వచనంలో అప్పుడు సమూయేలు సౌలుతో ఈ మాట అన్నాడు. ఏమని? నేడు మీరు నాతో కూడా బోధన చేయవలను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియదు. కాబట్టి సౌలు గురించి నేను చెప్తున్నానని మీతో అన్నాను ఇందాక. కాబట్టి ఇక్కడ సౌలు గురించి మరొక మాట మనం గమనించినట్లయితే కనుక, సౌలు మనస్సుని ఎరిగాడు, దీర్ఘదర్శి. సమూయేలు
అవును, అది కూడా ప్రభు ప్రత్యక్షత వలనే. కాబట్టి దీర్ఘదర్శులు అలాంటి అనుభవం కలవారు, అలాంటి గిఫ్టెడ్ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే ప్రభు తన ఆత్మను వారిలో ఉంచాడు. కాబట్టి ఇది వారు తమంతట తాము పలికింది కాదు, ఇది కూడా ప్రభు వలన పలకబడిన మాటే అని. కాబట్టి సౌలు గురించి అన్నటువంటి మాట ఏంటంటే, నీ మనస్సులో ఉన్నదంతయు అని. ఏముందండి సౌలు మనస్సులో? 20వ వచనం 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధవముల గూర్చి విచారపడకము, అవి దొరికినవి అని. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా బాగుంది, తెలుగులోనేమో విచారపడకము అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేటప్పటికి ఏమైందంటే, సెట్ నాట్ దైన్ మైండ్ ఆన్ దెమ్, సెట్ నాట్ దై మైండ్ ఆన్ దెమ్. నీ మనస్సులో ఉన్నదంతా అని 19వ వచనం చెప్పి 20వ వచనంలో సౌలు మనస్సును కూర్చి సమయాలు బయటపెట్టాడు. సెట్ నాట్ దై మైండ్ అంటే దై మైండ్ ఈజ్ ఆన్ ది డాంకీస్, తప్పిపోయిన గాడిదల మీద నీ మనసు ఉంది అన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం మరి విశాలమైన దృక్పథంలో వెళ్ళి తలంచినట్లయితే కనుక మనలో ప్రతి ఒక్కరి మనసు ఇలాంటి మనసే సౌలు మనసు. మనము ఇలాంటి మనసు కలవారము అని చెప్పాలి. బైబిల్లో గాడిద ఎలాంటిది చెప్పండి? దేవుడు జంతువులను కూడా విభజించాడు. కాబట్టి గాడిద అపవిత్రమైన జంతువు. అందుకనే బైబిల్లో మనం చూస్తాం, నిర్గమాకాండం 13వ అధ్యాయాన్ని మనం వచ్చినప్పుడు, గొర్రెపిల్లను గాడిద పిల్లని ఎవడైనా విడిపించాలి అంటే గొర్రెపిల్లను బదులుగా ఇవ్వాలి, లేకపోతే గాడిదను ఏం చేయాలంటే అండి మెడత్రుంచి చంపాలి. ఎందుకు అంటే అది అపవిత్రమైంది, శాపగ్రస్తమైంది అని. అది అక్కడ మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ గార్ధబముల మీద నీ మనస్సు ఉంది అంటే నీ మనస్సు కూడా అపవిత్రమైంది. యూ హ్యావ్ సెట్ యువర్ మైండ్ ఆన్ ది థింగ్స్ విచ్ ఆర్ సిన్ఫుల్. మనుషుని మనసును గూర్చి నేను రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపం చేయగోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము దైవజనుడు పౌలు అపొస్తలుల ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అంతే, ఒక మాట చాలు, కానీ ఇక్కడ నేను 4 పదాలు చెప్తానులేండి. కాబట్టి మనం శరీరానుసారులమైన మనసులం, శరీర విషయాల మీద మనం మనసు ఉంచాం. ఇది మనకు జన్మతో సంక్రమించినటువంటి మనస్సు నైజము. అది ఆదాము హవ్వల్లో నుంచి మనకు వచ్చింది. కాబట్టి ఇలాంటి శరీరానుసారైన మనసు శరీర విషయాల మీదనే మనసు ఉంటుంది. శరీరము శరీరమే అని యేసయ్య చెప్పడం మనం చూస్తాం నికోదేముతో. అంటే అది అపవిత్రమైందే. కాబట్టి శరీర విషయాల మీద మనసు ఉంచుతుంటే ఆ మనసు ఎలాంటిది అంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడం. ఎఫెసీ 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. సరే, ఇప్పుడు నేను చదివిన ఈ రోమా 8వ అధ్యాయం 5వ వచనంలో గమనించండి. 5వ వచనం, శరీర విషయముల మీద మనస్సుంతురు ఒకటి. తర్వాత 6వ వచనానికి మనం వెళితే కనుక 6వ వచనం 7వ వచనానికి మనం వెళితే 6వ వచనానికి వెళితే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. 7వ వచనం, శరీరానుసారమైన మనసు దేవునికి ఏంటంటే అండి విరోధం. కాబట్టి దేవునికి విరోధమైంది. 7వ వచనం మరొక మాట, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. తర్వాత 8వ వచనం, అది దేవుని సంతోషపరచనేరదు. ఆ తర్వాత 5వ వచనం చివరి భాగం, శరీరానుసారులు మనసు మరణము. 4 మాటలు మీకు జ్ఞాపం చేశాను కదండి. కాబట్టి 4 మాటలు. ఒకటి, శరీరానుసారమైన మనస్సు కలవారు దేవునికి విరోధులు.
రెండవది దేవుని వాక్యానికి లోబడరు, మూడవది దేవుని సంతోషపరచరు, నాలుగవది మరణానికి వారు పాత్రలు. ఏం మనం కాబట్టి సౌలు ఇలాంటి వాడు, సౌలే కాదు ఇలాంటి మనస్సు గల మనమందరం కూడాను ఇలాంటి వారము. కాబట్టి సమూయేలు సౌలుతో చెప్పాడు, నీ మనస్సులో ఉన్నదంతయు నాకు తెలుసు. ప్రభు మన మనస్సులను హృదయాలను ఎరిగినటువంటి వాడు. ఆయనకు తెలుసు మనం ఎవరమో, మన మనస్సులో ఏముందో. కాబట్టి చివరికి ఇలాంటి వారంగా మన జీవితాల్లో కేవలం మరణానికి పాత్రులమైన మనం కనుక అది మనల్ని గూర్చి ఇక్కడ సౌలు జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. అయినా సరే ఒక ఆశ్చర్యమైన మాట ఏమిటి అని అంటే, రెండు దయచేసి 9వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా. నేను ఏం ఆశ్చర్యం ఇది! అరే సౌలు ఇలాంటివాడు, ఇటు మనసు గలవాడు, వాడి మనసంతా గాడిదల మీద పెట్టినాడు, అపవిత్రమైన శాపగ్రస్తమైన సంగతి. అలాంటి వాని మీద ఏముందంటండి, ఏముంది? ఇశ్రాయేలు అభిష్టం ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అని అన్నాడు. అయితే ఇది ఇశ్రాయేలులే కాదు, పైకి రండి దయచేసి 16వ వచనం, 15, 16. రేపు సౌలు అచ్చడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. 16వ వచనం ఎట్లనగా, నా జనుల మొర నా ఎదుకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీన్ల చేత నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారిగా అభిషేకించుడుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామి ఒక మనిషిని. అంటే ప్రభువైన దేవుని యొక్క దృష్టి కూడా వాడి మీద ఉంది, ఆయన మనసు వాని మీద ఉంది. కేవలం ఇశ్రాయేలు ప్రజలకు అభిష్టమే కాదు. ఏమి ప్రజలు సౌలు మాకు కావాలని ఏమైనా కోరుకున్నారా అండి? చెప్పండి, కోరుకున్నారా? మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం, ఎక్కడ కూడా లేదు అది. సౌలు మాకు కావాలని కోరుకోలే. వాళ్ళ మధ్యలో ఉన్నాడు. కీషు కుటుంబం కొంచెం పేరుగాంచిన కుటుంబమే, అంటే కొంచెం ధనిక కుటుంబమే. ఆయన ఎప్పుడు సౌలు ఇశ్రాయేలు ఏ గోత్రంలో కూడాను కీషు కుమారుడైన సౌలు మాకు రాజు కావాలని వారు కోరలే. అయితే ఇప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పడం ద్వారా, దేవుడు సమూయేలు సౌలుతో ఈ మాట చెప్పడం ద్వారా 20వ వచనంలో, అంతకంటే మించి దేవుని యొక్క అభిష్టము ఎవరి యందు ఉందంటండి? సౌలు మీద ఉంది. ఇది ఎంతో ఆశ్చర్యం. అందుకనే 8వ కీర్తన ఇందాక చదివాం. అసలు నీవు నరమాత్రుని జ్ఞాపం చేసుకుంటకు వాని మీద నీవు లక్ష్యం ఉంచుకు వాడు ఏపాటి వాడు. అవును, ఇది ఆశ్చర్యం. మనం ఎలాంటి వారమో ఎరిగిన తర్వాత కూడా ఆ ప్రభువైన దేవుడు అట్టి మన మీద ఆయన మనస్సు ఉంచడం అంటే ఇది నిశ్చయంగా మనకు ఆశ్చర్యం కలగజేసే సంగతే. అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును కనపరచాలి. సౌలును అలాంటి వాడని ఎరిగిన దేవుడు తన ప్రజల మీద రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేయడము అనేది మనం చూస్తాం. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాం, బాగుంటుంది మీరు ఆరాధన చేయడానికి. ఏంటంటే, ప్రభువా, అంతటి దుర్మార్గుడు పనికిమాలిన వాడైన సౌలు మీద నువ్వు లక్ష్యం ఇచ్చావే, వానికంటే నేనేం తీసిపోయిన తక్కువ నేను కాదు, ఇంకా ఎక్కువ మించిన వాడినే. ఆయనను ఇశ్రాయేలు అభిష్టము వారి అభిష్టము కాదు, నీ అభిష్టం నా యందు, నీ లక్ష్యం నా యందు నీవు ఉంచావు. నేను ఏమని చెప్పాలి ఇక నీకు? కాబట్టి దేవుడు లక్ష్య పెట్టిన వాడు. నీవు నేను ఇలాంటి వారమైనప్పటికీ నీ ప్రభువైన దేవుడు మనల్ని లక్ష్య పెట్టాడు. ఆరాధించండి అన్నమాట. తర్వాత రండి మనం క్రిందకు వస్తే 22వ వచనం, 22. ఆయన సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలలో నుండి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చుండబెట్టాడంటండి? ఒక ప్రధానమైన స్థలమునందు వారిని
కూర్చుండబెట్టెను అనే మాట గమనించండి. అంటే సమూయేలుతో కూడా భోజనం చేయడానికి ఏర్పాటు చేయబడిన పండుగ అది, భోజన పంక్తి. వాస్తవానికి సమూయేలు వచ్చిన ఆ ఊరి పెద్దలు ఉంటారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు మామూలుగా సమూయేలుతోటి. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ వాళ్ళు కూర్చుంటారు. ఈరోజు కూడా మనకు తెలుసు, ఈ రాజకీయ నాయకుల్లో కూడా మనం చూస్తాం. అంతేకాదు మన ఆత్మీయమైన పరిధిలో కూడా మనము చూస్తాం. కనుక ఆ పెద్దలైన వారు, ఎన్నిక చేయబడిన వారు, వారు కలిసి భోజనానికి కూర్చోవడం అనేది. కాబట్టి ఇక్కడ సమూయేలు ఆ ఊరికి వెళ్ళినప్పుడు సమూయేలు ఏర్పాటు చేసిన ఆ విందులో ఆ ఊరి పెద్దలు తనతో కూడా కూర్చోవాలి. కాబట్టి ప్రధాన స్థలం ఇంక ఎవరికి ఉంటుందో మరి నేనేం చెప్పడం లేదు. కానీ సమూయేలు ఏం చేశాడనంటే సౌలుకు ప్రధానమైన స్థలమునిచ్చాడు. అక్కడ ఎంతమంది కూర్చున్నారో ఏమో, సౌలు అతని పనివాని భోజనశాలలో తీసి పిలువబడిన దాదాపు 30 మందిలో, ఎంతమంది అంటండి 30 మందిలో, 30 మంది అనేది బైబిల్లో దావీదును కూర్చిన సందర్భంలో కూడా రావడం మనం గమనిస్తాం. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళడంలే. అంటే దావీదు దండలో పరాక్రమవంతులు కొంతమంది ఉన్నారు కనుక ఆ లెక్కలో వచ్చింది ఆ సంఖ్య. ఒకసారి మీరు తర్వాత చూడండి. సరే, ఇప్పుడు ఈ 30 మందిలో సౌలుకు ఒక ప్రధానమైన స్థలం ఇవ్వడం ఏంటండి? గాడిదలు కాసుకునేవానికి, చెప్పండి, గాడిదల మీద మనసు ఉంచినవానికి. ఏదో 3 గాడిదలు తప్పిపోతే ఇంత ధనవంతుడు పోతే అనుకోవచ్చుగా, అనుకోవడంలే. అయినా సరే వాటి మీద మనసు పెట్టుకొని దినాల తరబడి వాటిని వెంబడిపోతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నువ్వు నేనే, మనమే. అయితే అలాంటి మనకు సమూయేలు సౌలుకి ఇస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చాడు ఆ ప్రధాన స్థలం అని చెప్పాలి. హన్నమ్మ చెప్పిన ఒక మాట చూద్దాం. ఇక్కడే ఉన్నాం కాబట్టి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. ఇది సౌలు విషయమే వాస్తవం అని చెప్పాలి. సౌలు విషయం కాదండి, ఇప్పుడు మన విషయం ఇది ఎంతో వాస్తవం. అవును ప్రభువా, నా బ్రతుకు నా జీవితం కూర్చి చూస్తే నేను దరిద్రుణ్ణి, నేను మంటివాడును, మంటిలో పడినవాడిని, నేను లేమిగలవాడును, అంటే బలహీనుడును, అర్హుణ్ణి కాదు, నేను పెంట కుప్ప మీద ఉన్నవాడును, వాటిని కౌలించుకున్న జీవితం నా జీవితం. అయితే ఇలాంటి వాడునైనా నన్ను ఏం చేశావు? ఇప్పుడు నువ్వు అధికారులతోనూ కూర్చొనిపెట్టావు. తర్వాత మహిమగల సింహాసనమును ఏం చేశావు నీవు? నిజంగా ఆ ప్రధానమైన స్థలాన్ని గురించి నేను ఈ మాట చెప్తే వాస్తవంగా అది మహిమ కలిగినటువంటి స్థలమే. ఒకవేళ ఆ పదం మీకు అంగీకారంగా లేకపోతే ఇంకొక పదమైన అదే అర్థం ఇస్తుంది. కానీ ప్లేస్ ఆఫ్ హానర్ అని చెప్తున్నాను. ఏంటది చెప్పండి? ప్లేస్ ఆఫ్ 30 మంది మధ్య సమూయేలు కూడా కూర్చోకుండా ఆ ప్రధానమైన స్థలంలో 30 మంది. అంటే నేను ఇంకెక్కువగా ప్రస్తావించడం మంచిది కాదు, టైం కూడా అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడైనా ఒక విందుకు పిలిపిస్తే ఒక కుర్చీ సపరేట్గా ఉంటుంది, మిగిలిన కుర్చీలన్నీ చుట్టూ వేస్తారు. ఆ కుర్చీ మీద ఎవడంటే వాడు పోయి కూర్చోడు. ఎవడు కూర్చుంటాడు? ఎవడు ప్రధానుడో వాడే పోయి కూర్చుంటాడు. పొరపాటున ఏమన్నా కూర్చున్నా కూడా బాబు నువ్వు లేచి ఇక్కడ కూర్చోమంటారు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 32వ వచనంలో లేదా 32 కాదండి 2 దయచేసి లూకాసు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి, లూకాసు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. నిన్నును అతనిని పిలిచినవాడని చెప్పాలా. నిన్నును అతనిని పిలిచినవాడును వచ్చి చెప్పు, చదువు. ఇతనికి చోటిమ్మని నీతో చెప్పినప్పుడు నువ్వు సిగ్గుపడదు. కాబట్టి అది నీకు అవమానం. కాబట్టి ఇది ఒక ప్లేస్, ఏ హానరబుల్ ప్లేస్. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అంటే
ఇలాంటి సౌలు జీవితంలో ప్రభువైన దేవుడు ఉద్దేశించిన ఘనతను చూపిస్తుంది. ప్రియులారా, ఈరోజు మన విషయం కూడా ఇది ఎంతో వాస్తవం అని చెబుతున్నాయి. నేను ఇంకొక ప్రసంగించవాలి, టైం ఫాలో అవుదామని ఎన్నిసార్లు అనుకుంటున్నాను, దాటిపోతూనే ఉన్నాం. ఇక్కడ ఒక మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. మనకు వర్తించుకునే దాని కొరకై, అన్వయించుకునే దానికి ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపి బ్రతికించి, ఆ తర్వాత 2:7 ఎఫెసీ ఏమంత తడబడతారు, తచ్చెట్టబడుతున్నారు, ఎందుకు అంత ఇది అవుతుంది? ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, చెప్పింది 2:7 కదా, నువ్వు 2:1 తీస్తే ఎట్లా చెప్పు? కనుక ఆయనతో కూడా లేపాడు, ఆయనతో కూడా హెచ్చించాడు, పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు. వాట్ ఏ ప్లేస్ ఆఫ్ హానర్ ఇట్ ఈస్. పౌలు ప్రభువును గురించి మాట్లాడేవాడు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో దేవుడు ఆయన హెచ్చించి అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇది నీ స్థితి, ఈరోజు నా స్థితి క్రీస్తునందు. గుర్తుంచుకొని ప్రభువును ఆరాధించి ప్రభువును కనపరుస్తాం. ఇలాంటి దరిద్రుని, మంటివాడును, పెంట కుప్పలు కౌలించును నా జీవితం. అధికారులతో, ప్రధానులతో, అంతేకాదు ప్రభుతో పరలోకంలో కూర్చోబెట్టే ఈ ఘనతను నాకు ఇచ్చావునైనా నీకు స్తోత్రం. 4వ అధ్యాయంలో 24 పెద్దలు తమ కిరీటం తీసి ఆయన కాళ్ళ మీద పడివేసి, మాకు కాదు, ఈ ఘనత నీకే. చివరిగా ఇంకొక తలంపు చెప్పి నేను ముగించేస్తాను. 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, దయచేసి రండి. 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. ఇక్కడ ప్రధాన స్థలమే కాదు, 23వ వచనం. పచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీద నున్నదాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచెను. ఆ దినమున 24వ వచనం చివరి, సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసి. ప్రధాన స్థలమే కాదండి, ఇక్కడ సౌలు పెట్టింది ఏంటంట? జబ్బ. జబ్బ ఏంటో తెలుసా? మనకు కొంతవరకు తెలుసు బాగానే, ఎందుకంటే జబ్బలంటే నవ్వుతున్నారు మీలో చాలామంది. మరి ఈరోజు ఇంటితో అదే చేసి వచ్చారా ఏంది తెలియదు. జబ్బ ఒకటి, జబ్బే కాదు, ఇక్కడ ఇంకోటి కూడా కలుపుతాడు. లేవీకాండం ఓకే, లేవీకాండం 7వ అధ్యాయము 32వ వచనం చదవండి దయచేసి. లేవీకాండం 7వ అధ్యాయం 32వ వచనం త్వరగా. లేవీకాండం 7:32. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువును కుడి జబ్బ వానిదగును. పైన ఇంకో మాట కూడా ఉంది. బోర 30, 31, 32 ఆ వచనాలని కల్పించాడు. అయితే ఇప్పుడు టైం చాలదు కాబట్టి క్రొవ్వేమో ప్రభు అయిన దేవునిది సమాధాన బలిలో. తర్వాత జబ్బ, బోరనేమో ఎవరిది? అర్పించిన యాజకుంది. ఆ తర్వాత మిగిలింది ఎవరిది అంటే ఎవడైతే తెచ్చాడో వాడిది. 3 భాగాలు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ సమూయేలు భాగం ఏంటండి? బోర మాంసం, తర్వాత జబ్బ మాంసం. బోర, జబ్బ 2 అవి సమూయేలి, యాజకునివి. అయితే ఇప్పుడు సమూయేలు ఏమన్నాడంటే పచనకర్త వరే నువ్వు దీన్ని దాచిపెట్టు, తర్వాత నేను ఎప్పుడైతే నీకు చెప్తానో అప్పుడు దాన్ని తీసుకొని రా. అది సౌలు అక్కడ కూర్చుని పెట్టిన తర్వాత ఈ 30 మందిలో ఇంక్లూడింగ్ శామ్యుయేల్. కాబట్టి ఈ కుడి జబ్బను, బోరను ఎవరికి పెట్టారంటే చెప్పండి? సౌలు చెప్పి పెట్టాడు. కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మనకు కూడా అటు పెడితే. అర్థమైందా? కనుక మంచిదే అలాంటివి. అయితే మరి ఓవర్ మంచిది కాదులే. కానీ అసలు సంగతి ఇక్కడ ఏంటంటే ఆ తలంపు చెప్పడం అవసరం. ఏంటి ఆ తలంపు? ఏదైతే యాజకుడికి చెందిందో దానిని
సౌలుకి ఇవ్వడం. ఏదైతే యాజకునికి చెందిందో దాన్ని సౌలుకి ఇవ్వడం. సరే, ఇంకా సులభంగా ఒక మాట చెప్పి దాటిపోవడం బెటర్ ఏమో. ఎందుకు అంటే సమూయేలు తన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాడు? సౌలుకి ఇస్తున్నాడు. గివింగ్ ది ప్లేస్ బిలాంగ్స్ టు హిమ్. యాజకుడైన సమూయేలుకు తనకు చెందిన స్థలమును, లేకపోతే ఆధిక్యతను, అవకాశమును ఎవరికి ఇస్తున్నాడు అంటే సౌలుకి ఇస్తున్నాడు. ఇలాగ చేస్తుంటే దేవుడు ఏం కాదనిలే, దేవుడు ఓకే అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనము కూడా ఇలాంటి ఆధిక్యతను, అవకాశం ఇవ్వము. వీఆర్ ఆల్సో గివన్ దిస్ ప్లేస్, హ్యావింగ్ గివన్ దిస్ పోర్షన్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఆఫ్ ది పీస్ ఆఫరింగ్. సమాధాన బలి పశువులోని ఈ భాగాన్ని ఇచ్చుడు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి సమూయేలు ఏం చేసేవాడో మనకు తెలుసు. ఇంతకాలం ప్రజలకు న్యాయం తెచ్చేవాడు. న్యాయాధిపతి ఒకటి చెప్పాలి, దీర్ఘదర్శిని ఇంకోటి చెప్పాలి, యాజకుడిని ఇంకోటి చెప్పాలి. అయితే ఈరోజు మనల్ని కూడా ప్రభు ఏం చేశాడు తెలుసా? అలాంటి వారిని చేశాడు. ఒకటి రాజులైన వారినిగా చేశాడు, రెండవది యాజకులుగా చేశాడు, మూడవది అధిపతులుగా చేశాడు, న్యాయాధిపతులు. ఈ మాట ఎందుకు వాడుతున్నానో తెలుసా? 1 కొరింథీ 6వ అధ్యాయంలో లోకమునకు మీరు తీర్పు తీర్చుదురు అని అన్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని ఇలాంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడే కాదు, ఇక మీదట కూడాను. కనుక సౌలును ఈ తలంపులతో నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ప్రభు తన కార్యములు ఎలా మన పక్షంగా చేశాడో, ఎంత ఆశ్చర్యమైనవో కొన్ని చిన్న తలంపులో మేము ముందుంచాను. ఈరోజు ఈ తలంపులు మనకు అన్వయించుకొని, ప్రభువా నన్ను ఇలాంటి వాడనైనాను, సౌలు వంటి వాడను అయినటువంటి నన్ను నీవు ఇలాగా చేశావు, అందుకని నేను నిన్ను ఆరాధించి గణపరుస్తున్నాను. దీనంతటికీ కారణం ఏమిటో కాదు, ఇది నా ఇళ్ళ నీవు కలిగిన అపారమైన ప్రేమ, ఇది నా ఇళ్ళ నీవు కలిగిన అద్భుతమైన ప్రణాళిక, ఇది నా ఇళ్ళ నీవు కలిగిన ఉద్దేశం. నా ఇష్టాన్ని బట్టి, నా కావాలని కోరిన దాన్ని బట్టి కాదు, ఇది నీ ఎన్నిక, ఇది నీ సార్వభౌమాధికారం. అందుకని నేను నిన్ను ఆరాధించి నేను నిన్ను గణపరుస్తున్నాను. ప్రభు మనకు సాయం చేయను గాక. ఆయన ఆత్మ ద్వారా ఈ తలంపులు సరైన గ్రహింపు మనకి ఇంకా ఇచ్చి చక్కగా ప్రభువును ఆరాధించడానికి ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా ఈ తలంపులు మన మనసులో ఉంచుకొని ప్రభుకి ఎంతో కృతజ్ఞులుగా జీవిస్తూ, ప్రభుకి ఇష్టంగా జీవించి మన జీవితమే ప్రభుకు ఒక ఆరాధనగా, ఆయనకు పరిమళ వాసనగా, ఆయన అంగీకరింపదగిందిగా, ఆయన మన జీవితంలో ఆనందించి హర్షింపదగిందిగా ఉండినట్లుగా ప్రభుకు మనం అర్పించుకుందాం. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.